ఇప్పుడు తిరుత్తనికి చేరుకున్నాం. అయితే ఈ తిరుత్తనికి చేరుకున్న తర్వాత ఈ గేట్ ఏదవుతుందో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు కొండ అనేది రావడం జరుగుతుంది. ఆ కొండ పైన టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గేట్ లోపల నుంచి, కమాన్ లోపల నుంచి వెళ్తూ ఉన్నాం టెంపుల్ వైపు. సో ఈ తిరుత్తనికి రావడానికంటే ముందు మేము అరుణాచలంలో ఉన్నాము. అరుణాచలంలో దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని అక్కడి నుంచి రాత్రికి రాత్రి హెవీ రెయిన్లో ఈ తిరుత్తని ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ తిరుత్తని ప్రాంతానికి చేరుకునే మార్గంలో కంప్లీట్గా అడవులు ఉన్నాయి. దాంతోపాటు మేము చేసిన జర్నీ ఎలా అంటే చాలా భయంకరంగా అనిపించింది నిజానికి. ఎందుకంటే మేము మొత్తం నైట్ టైంలో జర్నీ చేయడం జరిగింది అరుణాచలం నుంచి. ఇది తమిళనాడు స్టేట్కి మన ఆంధ్రప్రదేశ్కి రెండిటికి బార్డర్ ఏరియా ఈ తిరుత్తని. సో ఈ తిరుత్తని చేరుకునే టైంలో హెవీ రెయిన్ ఉంది. దాంతోపాటు అడవులు ఉన్నాయి. కొంచెం ఎత్తైన కొండల ప్రాంతంలాగా అనిపించింది రోడ్స్ కూడా వచ్చే మార్గంలో. సో కొంచెం అంటే క్రిటికల్గానే అనిపించింది జర్నీ అయితే. సో మొత్తానికి తిరుత్తని అనేది చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ టైంలో టెంపుల్ దర్శనానికి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. సో ఈ టెంపుల్కి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే చూసే ముందు, తెలుసుకునే ముందు ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ను క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు మేము పెట్టే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని వీడియో క్రింద కనిపించే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడంతో పాటు ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కాబట్టి ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అని చెప్పేసి కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాకు చేరుకోవడం జరిగింది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మేము వచ్చింది పొద్దున్నే రావడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికే పార్కింగ్ ఏరియా, ఎంత పెద్ద పార్కింగ్ ఏరియా కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఇంకా ఇది ఇక్కడి నుంచి చూసినట్లయితే మీరు అటు కొండలు, ఆకాశం, ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మీకు గోపురం కనిపిస్తుంది. అలాగే గోపురం ఇక్కడ నుంచి ఇంకా మెట్లెక్కి కొండపైకి ఇంకొంచెం ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆ మెట్లెక్కి వెళ్తే పైన ఉంటుంది ఆలయం. సో ఇదంతా కూడా చాలా విశాలంగా చాలా బాగుంది లొకేషన్ అయితే. ఈ లొకేషన్లో వెహికల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయం వారు. ఎటు చూసినా భక్తుల రద్దీ అయితే చాలా హెవీగా ఉంది. పైకి వచ్చేసాం కొండపైకి. కొండపై నుంచి చూస్తే చుట్టూ ఎలా ఉన్నారు చూడండి జనాలు. చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి, క్యూ లైన్స్. ఈ లైన్స్, క్యూ లైన్స్ లోపల అక్కడక్కడే తిప్పుతూ లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మేము వెళ్ళిన ఈరోజు ఇంత హెవీ రష్ ఉండడానికి కారణం ఏంటంటే ఆడి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే కృత్తికా నక్షత్రం రోజున ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు. సో దానివల్ల ఆడి ఉత్సవాలు అనేది జరగడం వల్ల ఇంత హెవీగా జనాలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తే వీళ్ళు ఆటపాటలతో, వాయిద్యాలతో
చిందులేస్తూ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇక ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అనేది తెలుసుకుందాం. యాక్చువల్గా పోగొట్టుకున్నవి తిరిగిచ్చే మహిమాన్విత దైవం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి ఇక్కడ ప్రశస్తి. సో ఈ ఆలయం గురించి తెలుసుకుంటే, తిరుత్తన్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే తిరుత్తని దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్ళుగా పూజలు అందుకుంటున్నారు. తిరుత్తని పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు కొండ అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగ పిండి కొండ అని కూడా పిలుస్తారు. తిరుత్తని క్షేత్రం స్థల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునులను బాధిస్తున్న శూరపద్మునితో యుద్ధం చేశాడంట. వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తోంది. స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది. అలాగే తనిగ అంటే ద్రవిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. తిరుత్తని చూసే ప్రతి ఒక్కరు స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 365 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేయడం వల్ల సంవత్సరం అంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించతలిచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడట. అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటెను అనుగ్రహించాడట. అప్పటి నుంచి ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరొచ్చిందని శాస్త్రవచనం చెప్తోంది. తిరుత్తనిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. అంతేకాదు కుమారస్వామి శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని సేవించి అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శించాడట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తనికి వచ్చి ఇక్కడ స్వామివారిని కొలిచాడంట. తిరుత్తని దర్శించి పోగొట్టుకున్నవి పొందిన బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంకు చక్రాలు తిరిగి పొందారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం. మరో ముఖ్య విశేషం ఏంటంటే, ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్థంను చెప్పలేకపోవడం వలన ఆయనను కుమారస్వామి బంధిస్తాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తనిలో ఉన్న బ్రహ్మ తీర్థంలో కార్తికేయుని పూజించిన తర్వాత ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలను పొందాడు. కాబట్టి తిరుత్తని క్షేత్రానికి అంతటి ప్రాశస్తం. అలాగే
స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థంలో కురున్ కువలై అనే అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే 3 పుష్పములతో సుబ్రహ్మణ్యుని పూజించిన తర్వాతనే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంగనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యములను తిరిగి పొందాడని ప్రతీతి. అందుకే అఖండ ఐశ్వర్యాలు కోరుకునేవారు, చేజారినవి తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి. మరెన్నో మంచి టూర్ వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూడండి.